హలో ఆల్ వ్యూవర్స్, సమ్మర్ వచ్చేసింది కదా. మరి పిల్లల కోసం వాటర్ పార్క్ ఏమైనా చూస్తున్నారా? ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకోసమే. మేము రీసెంట్గా సర్చ్ చేసి పిల్లల కోసం జలవిహార్ వాటర్ పార్క్ అయితే వెళ్ళాము. ద బెస్ట్ వాటర్ పార్క్ ఫర్ కిడ్స్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏమేమి రైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకోసం షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా కార్ అలా అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ఈ ఎండలో కార్ అయితే ప్రిఫర్ చేయండి. కార్ లేని వారు అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బైక్ మీద అయితే వెళ్ళడం కష్టం ఎండలో. సో మీరు ఖైరతాబాద్ వరకు మనకైతే బస్ రూట్ అవైలబుల్గా ఉంది. ఖైరతాబాద్ వరకు బస్సులో వెళ్ళేసి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నారంటే 5 minutesలో మీరు జలవిహార్ వాటర్ పార్క్ వెళ్ళిపోతారు. మెయిన్గా జలవిహార్ వాటర్ పార్క్ రోడ్లో మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉండవండి. సో ఎర్లీ మార్నింగ్ 10:30 అలా అయిపోయింది. మేమైతే జలవిహార్ వాటర్ పార్క్కి చేరుకున్నాము. ఇది వచ్చేసి జలవిహార్ వాటర్ పార్క్ యొక్క ఎంట్రన్స్. సో ఈ రోడ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. వెహికల్స్ అంటే బస్సెస్ అలా అవైలబుల్ అంటే ఆ రూట్లో వెళ్ళవు కదా, సో అందుకనేమో చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ 10:30కి అక్కడ కౌంటర్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మనకి 11 to 7. అండ్ ఇంకా వచ్చేసి టికెట్ ప్రైజెస్ 450 అడల్ట్స్, 350 ఫర్ కిడ్స్ 3 feet బిలో ఉంటే. సో ఇక్కడ ప్రజెంట్ టికెట్ కౌంటర్ క్లోజ్ ఉంది, ఎందుకంటే 10:30 అలా అయిపోయింది కదా. సో ఎంట్రన్స్ కూడా క్లోజ్ చేశారు. అండ్ 11 o'clockకి చూద్దాం. ఇప్పుడు 11 o'clockకి ఎగ్జాక్ట్గా టికెట్ కౌంటర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మేము టికెట్స్ అయితే తీసుకున్నాము. సో పిల్లలకి కూడా హైట్ చెక్ చేసేసి అందరికి కూడా 450 rupees టికెట్స్ అయితే ఇచ్చారు మాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నైలాన్స్ వేరైతే ఖచ్చితంగా వేసుకోవాలి. లేడీస్కి అయితే శారీస్ అండ్ చుడిదార్స్ అలో లేదు. జెంట్స్కి అయితే లాంగ్ ప్యాంట్స్ అయితే అలో లేదు. ఖచ్చితంగా షార్ట్ అండ్ టీ-షర్ట్ వేసుకోవాల్సిందే. ఫస్ట్ అయితే మనకి ఎంటర్ అవ్వడానికి ముందు బ్యాగ్ చెక్ చేస్తారు, ఎందుకంటే ఫుడ్ లోపలికి అలో చేయరు. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మనకి అలో చేశారు. ఇంకా వచ్చేసి ఇలా టికెట్ మనం తీసుకున్న టికెట్ చూపించగానే ఇక్కడ వాళ్ళు QR కోడ్ అయితే స్కాన్ చేసేసి లోపలికి ఎంటర్ అవ్వనిస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మన టికెట్ చెక్ చేసేసి మన చేతికి అయితే బ్యాండ్ వేసేస్తారు. ఇలా పిల్లలైతే బ్యాండ్ వేసుకున్నారో లేదో ఎంటర్ అవ్వగానే పూల్ కనిపించింది వాళ్ళకి, పూల్ వైపు అయితే పరిగెత్తారు. సో పిల్లలైతే చాలా ఎగ్జైట్ అయిపోయారు ఎప్పుడెప్పుడు పూల్లోకి వెళ్ళాలని. బట్ దానికంటే ముందు నైలాన్ డ్రెస్సెస్ వేసుకోవాలి కదా. నైలాన్ డ్రెస్ కాస్ట్యూమ్ కోసం మేము కౌంటర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి లాకర్స్ అండ్ కాస్ట్యూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. పెయిర్ వచ్చేసి 60 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ ఇండివిజువల్గా షర్ట్ కానీ ప్యాంట్ కానీ అలా తీసుకున్న 30 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ 200 rupees డిపాజిట్ చేసేయాలి. అంటే ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది అంటే రిమైనింగ్ 140 rupees మనం డ్రెస్ రిటర్న్ చేసినప్పుడు ఇస్తారు. అండ్ లాకర్ ఛార్జెస్ వచ్చేసి ఎవ్రీ 2 hours-కి 20 rupees ఛార్జ్ చేస్తారు. సో ఎన్ని అవర్స్ యూజ్ చేసుకుంటే అంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారు. అండ్ లాకర్కి కూడా 200 rupees డిపాజిట్ అయితే కంపల్సరీగా చేయాలి. కాస్ట్యూమ్ కౌంటర్స్ దగ్గర లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో చేంజింగ్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి జెంట్స్ అండ్ లేడీస్కి. సో అక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకొని మేమైతే మా రిమైనింగ్ లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉండే ప్లేస్కి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి లాకర్స్ ఉండే ప్లేస్. సో ఇక్కడ వచ్చేసి మనకి లాకర్ తీసుకున్నప్పుడు మనకి లాకర్ నెంబర్ ఇస్తారు అండ్ లాకర్ కీ ఇస్తారు. లాకర్ ఓపెన్ చేసేసి మనం ఒక మీడియం సైజ్ బ్యాగ్ అయితే పెట్టుకోవచ్చు. అందుకే ఎక్కువ లగేజ్ క్యారీ చేయకండి. ఇన్ కేస్ ఉన్నా కూడా మీ వెహికల్లో పెట్టేసుకొని లోపలికి ఎంటర్ అవ్వండి. సో ఇది వచ్చేసి మా లాకర్. మేము తెచ్చుకున్న మీడియం సైజ్ బ్యాగ్ అనేది హ్యాపీగా సరిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి, పిల్లలు అస్సలు వదులుతారా? ఫస్ట్ కొన్ని రైడ్స్ చేద్దాం అనుకున్నాము, బట్ వాళ్ళకి మాత్రం పూల్ చుట్టగానే పూల్లోకి వెళ్ళిపోవాలనిపించింది. ఇదైతే ఫస్ట్ టైం వాటర్ పార్క్ ఎక్స్పీరియన్స్ మా పిల్లలకి. సో ఇక్కడ వచ్చేసి మేము ఈ పూల్ వచ్చేసి లేడీస్ అండ్ కిడ్స్ పూల్. ఇందులో పిల్లలకు కావాల్సిన అన్ని రకాల స్లైడర్స్ అంటే ట్యూబ్ స్లైడర్, ఇంకా స్లైడర్, ఇంకా కొంచెం స్పీడ్ స్లైడర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక 1/2 hour అలా ఎంజాయ్ చేశాక మేము నెక్స్ట్ రైడ్స్కి అయితే వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి వాటర్ రైడ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ మా పిల్లలకి మాత్రం పూల్ దగ్గర నుంచి రైడ్స్ దగ్గరికి రావడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళకి తెలియదు కదా, బట్ వచ్చాక మాత్రం వదలలేదు. 5 or 6 times ట్యూబ్స్ తీసుకుని వెళ్ళి మళ్ళీ రైడ్స్ చేశారు. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి ట్యూబ్ రైడ్స్ కూడా 1 person అండ్ 2 persons కూర్చునే 2 different types ఆఫ్ ట్యూబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మోస్ట్లీ పిల్లలతో వచ్చాం కాబట్టి మేమైతే 2 persons ప్రిఫర్ చేసేసి హ్యాపీగా అండ్ సేఫ్గా ట్యూబ్ రైడ్స్ అయితే చేసాము. నెక్స్ట్
ఇక్కడ ఇంకా మనకి మల్టీ లైన్ మ్యాట్ రైడ్ అవైలబుల్గా ఉంది, బట్ ఇక్కడ పిల్లల్ని మాత్రం అలో చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ టైం అరౌండ్ 2 o'clock అలా అయిపోవడం వల్ల మేము లంచ్కి వెళ్ళిపోయాము. ఎగ్జిట్ దగ్గర కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ టేస్టీగా ఉంది, బట్ కొంచెం కాస్ట్ మాత్రం ఎక్స్పెన్సివ్ అనిపించింది. లంచ్ తర్వాత నెక్స్ట్ మేము డైరెక్ట్గా వేవ్ పూల్ దగ్గరికి వెళ్ళాము. వేవ్ పూల్ అండ్ రెయిన్ డ్యాన్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఆల్టర్నేటివ్గా ప్లే చేస్తారు, అందుకని రెండు కూడా అరౌండ్ ఒక 2.5 hours అయితే హ్యాపీగా స్పెండ్ చేసాము. బట్ నాకైతే వేవ్ పూల్లో కొంచెం వాటర్ స్మెల్ అనిపించాయి. సో రెయిన్ డ్యాన్స్ అయితే బాగానే ఉంది, రెయిన్ డ్యాన్స్ అయితే ట్రై చేయొచ్చు. రెయిన్ డ్యాన్స్ ఫినిష్ చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ మేము బ్యాక్ టు కిడ్స్ అండ్ లేడీస్ పూల్కి వచ్చాము. కిడ్స్ మాత్రం ఆడుతూనే ఉన్నారు, మేము మాత్రం కొంచెం అలసిపోయి రెస్ట్ తీసుకున్నాము. అరౌండ్ 6:30 కల్లా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని కాస్ట్యూమ్ రిటర్న్ చేసి రిమైనింగ్ అమౌంట్ అయితే తీసుకున్నాక డాషింగ్ కార్ ఒకటి ట్రై చేసాము. ఇది కూడా బాగా అనిపించింది. 100 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశారు. యాక్చువల్లీ ఇది మన వాటర్ పార్క్ టికెట్లో అయితే ఇంక్లూడ్ అయి ఉండదు, మనం సపరేట్గా పే చేయాల్సిందే. సో పిల్లలు అండ్ మేమైతే ఎంజాయ్ చేసాము. ఇక్కడ మనకి ఇంకా ఫిష్ స్పా కూడా అవైలబుల్గా ఉంది. ఫిష్ స్పా వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకా 10 minutes టైం అయితే ఇస్తారు మనకి స్పా టైమ్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ డైస్ గేమ్ అండ్ 90 రైడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 90 రైడ్స్ అయితే మేము ట్రై చేయలేదు, అప్పుడు టైం లేకపోవడం వల్ల. అండ్ వాటర్ రైడ్స్ తప్ప మిగిలిన ఏ రైడ్స్ ట్రై చేసినా కూడా మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. వాటర్ పార్క్ టికెట్లో అయితే ఇంక్లూడ్ అయి ఉండదు. సో ఇది ఒక కంప్లీట్ డే అనేది 450 రూపీస్లో మేమైతే స్పెండ్ చేసాము. అది హ్యాపీగా అనిపించింది అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కామన్ వేవ్ పూల్ అనేది స్మెల్ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. అండ్ కామన్ పూల్ ఏది లేదు జెంట్స్కి కూడా కలిపి. సో అదొకటి కొంచెం చిన్న డిసడ్వాంటేజ్ అనిపించింది. బట్ మా మెయిన్ పర్పస్ పిల్లలు కాబట్టి వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.